హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. సో ఇవాళ మళ్ళీ మనము గోకులం చూపిద్దామని వచ్చాను. ఎందుకంటే చాలా ఈ లాక్డౌన్లో చిన్న చిన్న పనులు చాలా చేసుకున్నాం మేము. మధ్యలో లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక కూడా ఒక 20 days తర్వాత మన దగ్గరని ఒక జేసీబీ ఉంటే కూడా ఒక రోజు పిలిపించుకొని మొత్తం వన్ డే అంతా పని చేయించుకున్నాం కాబట్టి మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోగలిగాము. సో ఒక్కసారి లుక్ ఎద్దురు కానీ రండి. ఫెన్సింగ్ వేసేసుకున్నాం మన దానికి. ఈ ఫెన్సింగ్ ఏంటంటే ఫెన్సింగ్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ చెప్పాలి నేను ఇప్పుడు మీకు. సో ఫెన్సింగ్లో పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే బాగానే అవుతుందన్న ఫెన్సింగ్ మధ్యలోకి వెళ్ళి మనకి ఇక్కడ నుంచి ఒక 60 kilometers దూరంలో ఒక కొంచెం పొలం ఉందన్నమాట. సో ఆ పొలం వేయడానికి ఆల్మోస్ట్ 12 years బ్యాక్ 13 years బ్యాక్ కొన్నాం. ఇది సంహం వేయలేదు, వేయకుండా ఎందుకో వేయలేదు, మరి వేయకుండా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఆడ పడేసామన్నమాట. అలా ఇక్కడ కనిపిద్దాం అనుకున్నాక తెప్పించి ఇలా వేసామన్నమాట. సో అప్పుడు కొన్నది ఇప్పుడు ఇలా పనికొచ్చింది. ఇది చూడండి, ఇక్కడ ఒకటి పొద చిక్కుడు వేసాము. చిక్కుడే కానీ తీగ కాకుండా పొదలాగా పెరుగుతుంది అనమాట. ఒకటి ఇది పొద చిక్కుడు. ఈ చిన్న చిన్న కనపడుతున్నాయి ఏమో బీన్స్. ఇప్పుడు మీకు ఆకులు సేమ్ కనపడుతున్నాయి కానీ ఈ బీన్స్, ఇవి పొద చిక్కుడు. ఎందుకంటే పొద చిక్కుడు ఎక్కువగా వస్తుంది, కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది. బీన్స్ తొందరగా అయిపోతుంది. యాక్చువల్లీ సీజనే కాదు బీన్స్ది, బట్ వేసాము వచ్చింది. కాస్తే కాసినట్టు, లేకపోతే లేదన్నట్టు విషయం అది. ఓకే, ఈ ఖాళీ ప్లేస్లో ఇప్పుడు వంకాయ నారు పెట్టేస్తాము. ఎందుకంటే విత్తనాలు మనమే వేసి నారు తీసుకున్నాము. లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళే పొజిషన్ లేదు, ఏ నర్సరీకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి విత్తనాలు మనమే ఉన్నంత వరకు ఇంట్లో ఉన్న వేసుకున్నాము. చూద్దాం, కొన్ని మొలిసాయి, వంకాయలు సరిగ్గా మొలవలేదు. అండ్ టమాటాలు మాత్రం సూపర్ మొలిచినాయి, సూపర్ పెట్టేసినాం. చూడండి ఎంత పెద్ద ఒక పొలంలాగా పెట్టేసినాము. చాలా కాస్తాయి, ఎందుకంటే మట్టి చాలా బలంగా ఉంది ఈసారి మనకు. అన్ని ఎరువులు నల్ల మట్టి వేసేసి పెట్టేసినాం కాబట్టి సూపర్ మొలిచింది, సూపర్ పెట్టినాము. సో జస్ట్ 3 days బ్యాకే నారు పెట్టినాము. మేబీ ఇంకొక అవుతుంది 25-30 days తర్వాత మనకు కాపుకొస్తుంది. ఎందుకంటే నారు ఆల్రెడీ 15 రోజులది కాబట్టి 45 daysకు మన హైబ్రిడ్ అన్నీ మన పంట వచ్చేస్తుంది మన చేతికి. ఇక్కడ మాత్రం ఏంటంటే బెండకాయ అండ్ గోర్చిక్కుడు వేసాము. సో బెండకాయ మొలిసింది, అక్కడక్కడ మొలిసింది, ఫుల్ ఫ్లెడ్జ్గా మొలవలేదు. అండ్ గోర్చిక్కుడు అయితే చాలా తక్కువ మొలిసింది. చూడండి, ఇది బెండ మొక్క, అదేమో గోర్చిక్కుడు మొక్క. చాలామంది అడుగుతున్నారు మెసేజ్లో కానీ లేదంటే మెయిల్స్ త్రూలో కానీ అడుగుతున్నారు, ఏంటంటే ఇంట్లో ఉన్న ధనియాలు అండ్ మెంతులు వేసాము మొలకలు రావట్లేదు అంటే. పాతవి అయితే అస్సలు మొలవండి, మెంతులు కానీ ధనియాలు కానీ. మనం షాపుల్లో వాళ్ళు ఎప్పుడో 1 year 2 years స్టాక్ కూడా తెచ్చి అమ్ముతుంటారు. అవి మనం కూరల్లో వాడుకోవడానికి వస్తాయి కానీ మొలకెత్తే అవకాశం తక్కువ. మొలకెత్తవు కూడా, మొలకెత్తిన ఒకవేళ నానబెట్టిన జిగటగా అయిపోతాయి, ఏదో అయిపోతాయి కానీ మొత్తం మీద మొలకలు రావు. సో ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు బెండకాయలు లాస్ట్ ఇయర్ కొన్న సీడ్స్ ఇవి. మేబీ ఆ ప్యాకెట్ ప్రాపర్గా పెట్టి ఉంటే మొలకొచ్చేదేమో. ప్యాకెట్ ఓపెన్ అయిపోయింది కాబట్టి మొలకలు రాలేవు. ఉన్నంత వరకు వేసిన అంతే. మన గంగావాయిల్ కూర అందరికి వంచి పెట్టినాక ఎంత ఉంది చూడండి, ఎట్లా అయిపోయింది అది. సో మీకు మార్నింగ్ చూపించినప్పుడు కొంచెమే తెంపినా కానీ ఈవినింగ్ కూర్చొని మొత్తం బీకేసి అందరికీ పంచి ఇవ్వడము జరిగిందనమాట. పంచి ఇచ్చాక మన గంగవాయిల్ కూర తోట ఇలా అయిపోయింది. మేబీ వర్షాకాలంలోనే బాగా ఇరుస్తుంటే బాగా వస్తుంది, లేదంటే నీడకుంటేనే ఇరుస్తుంటే వస్తుంటుంది. బట్ ఎండలకు సాలిడ్గా ఎండిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తోటకూర వేసాము, బట్ ఇక్కడ కూడా గంగవాయిల్ కూరనే మొలుస్తుంది. ఎందుకంటే మన ఎర్ర తోటకూర అండ్ గంగవాయిల్ కూర గింజలు ఆల్మోస్ట్ సేమ్ ఒకటే ఉంటాయి అన్నమాట. సో ఏదో వేసేసినాము, ఏదో అయిపోయింది. బట్ ఇక్కడ మాత్రం ప్రాపర్గా తోటకూర వేసామండి. మళ్ళీ తోటకూర మొలిసాక మళ్ళీ చూపించి మళ్ళీ వీక్కొని మళ్ళీ కూరలు వండుకుందాము. మీరు ఎన్ని రకాలు చెప్తే అన్ని రకాలు వండుకొని తిందాం. సో
సో మన బోర్వెల్ పాయింట్ దగ్గర అట్లా అయిపోయింది. నీట్గా అక్కడ ఉన్నంత మట్టి అంతా తీసేపిచ్చి, అంటే లోపల నుంచి ఒక సౌండ్ లాగా వస్తుంది కదా, తెల్లగా ఇసుకలాగా అదంతా తీసేపిచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ మీద పడేద్దాం అనుకున్నాము. బట్ రోడ్ మీద పడేయకుండా ఏం చేసిన అంటే మధ్యలో ఒక చిన్న వాక్వే లాగా ఉంది కదా, అక్కడ వేయించిన అనమాట. మనకు ఒక రోడ్ లాగా అయిపోయింది అది. ఇలా వేసామన్నమాట. బోర్ దగ్గర వెళ్ళిన పిచ్చి మట్టి అంతా కూడా ఇట్లా వేయడం వల్ల మనకి వాక్వే సూపర్ అయిపోయింది, మట్టి కాళ్ళకు అంటకుండా. ఇప్పుడు ఇంకేంటంటే ఐడియా, సొరకాయలు బీరకాయలు వేసుకోవాలి కదా, మనకి ఇంకా పందిళ్ళు వేసే పని లేదు ఇక్కడ. అయితే ఏమనుకున్నామంటే ఫస్ట్ దీనికి వారిపిస్తే సరిపోతుంది ఇక్కడ లోపలేసి అనుకున్నాము. కానీ ఒక ఐడియా ఏమొచ్చిందంటే పెద్దగా ఎక్కువ వేసుకుంటే బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు, చిక్కుడు వస్తుంది సీజన్లో, ఇన్ని ఉంటాయి కదా. ఇక్కడి నుంచి అక్కడికి అంటే ఈ దారి వదిలేసి దారిపైన ఈ కట్టె నుంచి ఆకర నుంచి అక్కరకు అట్లా ఒక వైర్లలాగా కట్టేసి మొత్తం పందిర్లాగా చేస్తే మొక్కలు ఇటువైపు ఉంటాయి, మొక్కలు ఇక్కడ ఉంటాయి, తీగ మాత్రం అటువైపు ఉంటుంది. సో ఆ తీగ కింది నుంచి మనం నడవాలి. ఇది నా ప్లాను. చూద్దాం ఏమవుతుందో, వర్కౌట్ అవుతుందా కాదా చూద్దాము అనుకుంటున్నా అనమాట. ఇక్కడ నుంచి అటువైపు మొత్తం తీగ కట్టేసి దాని కిందికి వెళ్ళి నడవాలా, దానిపైన తీగల వారాల కిందికి బాగా బీరకాయలు, బాగా సొరకాయలు అన్నీ కిందకి వేలాడుతుండాలన్నమాట. మనకు ఆశ ఎక్కువే కదా సో ఇది విషయం అన్నమాట. మన తామర కొలను చూసారా ఏమైపోయిందో, చాలా నాసు వచ్చింది. సో మనం చేపలు పెంచుకుంటే ఈ ప్రాబ్లం ఉండదన్నమాట, ఎందుకంటే చేపలకు నాసు ఆహారం అన్నమాట. అప్పుడు నీట్గా ఉంటాయి మన నీళ్ళు. మన ఇంట్లో మన లోటస్వి విత్తనాలు ఉన్నాయి. సో విత్తనాలతో మొలకలు చేసి ఏం చేద్దామంటే కింద వదిలేద్దాం మట్టిలా, లోపలేస్తే సో పై దాకా వచ్చి పెద్ద పెద్ద ఆకులు వచ్చి పెద్ద పెద్ద పువ్వులు వచ్చి చాలా పెద్ద పెద్దగా అయిపోతుంది మన లోటస్ ప్లాంట్. ఇది చూడండి ఎంత పెద్ద గుంట కొట్టామో. సో ఎందుకు కొట్టామో మీకు లోపల ఉన్న వస్తువులు చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా. చూసారా, అర్థమైంది కదా. సో మన బృందావనానికి సంబంధించిన కంపోస్ట్ పిట్ ఇదనమాట. సో ఇంత పెద్దగా ఎందుకు కొట్టామబ్బా అంటే, ఒకటి మనం ఆవును తెచ్చుకోవాలనుకున్నాం కదా. సో ఆవు పేడ వేస్తాము, మన చెట్లు ఊడ్చిన ఆకులవన్నీ అందులోనే వేస్తాము, వెజిటేబుల్స్ వేస్టేజ్ అంతానే వేస్తాము, ఫ్రూట్స్ వేస్టేజ్ అందులోనే వేస్తాము. అండ్ ఏమొచ్చేసింది మనకు, ఎరువు వచ్చింది, వెజిటేబుల్స్ వచ్చింది కదా. ఇంకొక ఐడియా ఏం కొంటాం మనం జనరల్గా అంటే వేప పిండి కొంటాం కదా. వేప పిండి అంటే వేప కాయలతో చేసే పిండి అనమాట అది. సో ఆ వేప పిండిని కొంటాం. సో వేప పిండిని కూడా ఇళ్ళని తయారు చేద్దాం. ఎట్లా అంటే మన దగ్గర బోల్డ్ వేప చెట్లు ఉన్నాయి కదా, వాటికి వేపకాయలు కాసాయి, బాగా కాస్తున్నాయి అక్కడంతా కూడా. ఏం చేద్దామంటే చిన్న చిన్న కొమ్మల్ని అన్నీ ఇరిచి అల్లనే పడేద్దాం. అంటే వేప పిండి కూడా అల్లనే పడేస్తున్నాం, అది మగ్గిపోయి వేప పిండి అయిపోతుంది. ఈ రకంగా వేపపిండి పేడ అన్నీ అవి ఎండలనే కలిసిపోతే మనకు ఆటోమేటిక్గా ఎర్త్ వామ్స్ వచ్చేస్తాయి అనమాట. సో వానపాములు అందులోనే జనరేట్ అవుతాయి కాబట్టి సో 1 year దాకా అలా వేసేసి కిందికి మీద కనుకొని మనం ఏం కొనే పని లేకుండా మన చెట్లకి వేస్తాం. ఇది విషయం. సో ఇందాక మా దగ్గర తోటల మన అవతల ఇంట్లో ఏదైతే గడ్డి వీకిండ్రో గడ్డి వేసి చూపిస్తే ఎట్లేస్తుంది. ఇందాక మన బృందావనంలో దింపిన గడ్డి అనమాట ఇదంతా. సో దీనికి అంతా ప్రాపర్గా చేద్దాం. ఇంకా చుట్టూ కొంచెం కట్టలాగా అవన్నీ చేద్దాము. ఈ లోపు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఇంత వెళ్ళింది, అసలు వేసిన కూరగాయలు వెళ్తలేవు కానీ చెత్త మాత్రం సూపర్ వెళ్తుంది. సో చుట్టూ ప్రాపర్గా కట్టేస్తే
కొంచెం హైట్ వరకు ఏదన్నా రాళ్ళు ఏదన్నా సెట్ చేస్తే నీట్గా ఉంటుంది మనకు. అది ఇదన్నమాట ఒక కంపోస్ట్ పిట్. రెండవది ఏంటంటే చూపిస్తారండి, ఒకటి అయిపోయింది కదా, రెండోది చూపించాలి కదా. ఇది చూసారా, రాయి, పెద్ద రాయి పెట్టించుకున్నాం. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అనుకున్నారు? పక్కన మన కాలనీలో కన్స్ట్రక్షన్ అవుతుంది, వాళ్ళు బునాదులు బేస్మెంట్ దోతున్నారు కదా, అందులోకి వెళ్ళింది అనమాట. వాళ్ళని వెళ్ళి సీరియస్గా అడిగాను అనమాట, మాకు రాయి ఇస్తారా ప్లీజ్ అని అడిగితే తీసుకుపోమన్నారు వాళ్ళు. సో అలా ఈ రాయిని తెచ్చుకున్నాము. ఈ రాయి ఇక్కడ తేడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లాగా పనిచేయాల్సి వచ్చింది. మనం ఎట్లా తేవాలా, జేసీబీ ఆయనకు తెస్తే చెప్తే ఏమంటున్నాడంటే ఎట్లా లేపుకపోవాలి మేడం అని అడిగిండన్నే. సో అట్లా కాదు, ఏం ఐడియా వచ్చిందంటే చిన్నప్పుడు మనము టైర్లు పెట్టి ఇట్ట కొట్టుకొని ఆడుకుంటుంటాం కదా ఊళ్ళల్లో, అట్లా ఐడియా వచ్చి దాన్ని నెట్టుకొని రా అని చెప్పిన అనమాట. అట్లా మొత్తానికి నెట్టుకొని వచ్చేటప్పుడు దీని మీద ఒక కొంగ కూసుంది. అది తీసే టైంలో చిన్న క్లిప్పింగ్ తీసినా కానీ ఇక్కడ పెట్టే టైంలో నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఇది ఎక్కడ పెట్టియాలా, ఎట్లా పెట్టియాలి, ఎక్కడ సెట్ చేయాలి, ఇదే ఆలోచన ఉంది అనమాట నాకు. సో అందుకే అప్పుడు తీయలేదు. ఆ చిన్న క్లిప్పింగ్ మాత్రం యాడ్ చేసి చూపిస్తా. చూడండి, ఆ కొంగ ఏదో ఆ రాయిని పట్టుకొని తీసుకొని వస్తున్నట్టు వస్తున్నాయి ఇవి వాటెంబడే. వేరే ఒక ప్లాట్లో నుంచి ఇలా కష్టపడి తెచ్చుకొని వేస్తాం ఇక్కడ. ఇది పెట్టాక డౌట్ వచ్చింది అనమాట, దీని మీద ఎక్కి కూర్చోవాలంటే ఎట్లా కూర్చోవాలా అని డౌట్ వచ్చేసి అటొక రాయి ఇటొక రాయి వేసేపించింది అనమాట. వేపిస్తే ఇప్పుడు ఏంటంటే పిల్లలు మంచిగా దాని మీద నుంచి ఎక్కుతున్నారు, దీని మీద నుంచి ఆడుకుంటున్నారు, అటు నుంచి కిందికి దిగిపోతున్నారు. నాకైతే పిచ్చిగా నచ్చింది రాయి అయితే, చాలా నచ్చింది అనమాట. సో మనం కూడా ఎక్కి కూర్చుందాం, పిల్లలకైనా మనం కూడా ఎక్కువాలి కదా. ఎంత బాగుందో. ఇదిగోండి మన మైక్ పాడైనందుకు ఇదేంటంటే మనకు ఒక జర్నలిస్ట్ లాగా, రిపోర్టర్ లాగా తయారైంది నేను కూడా. ఓకే, ఇదన్నమాట విషయం. బాగుంది కదా, బాగా ఎక్కి కూర్చున్నా. సో ఆ పిల్లలు అక్కడి నుంచి ఎక్కి ఇక్కడ ఆడుకొని ఇక్కడి నుంచి దుంకి అటు పోవాలన్నమాట. అందుకు ఈ రాయి తెప్పించాక ఐడియా వచ్చిందారా ఎట్లా ఎక్కుతారు పిల్లలు అనిపించి మళ్ళీ 2 రాళ్ళు సెట్ చేసేసినాము. ఇదనమాట, అంటే పక్కన రాళ్ళు వదిలిపెట్టాం, ఏం తెచ్చుకోము, రాళ్ళు లాంటివి తెచ్చుకుంటాం మనం వేరే వాళ్ళవి, అది కూడా అడిగి తెచ్చుకున్నాము. బాగుంది కదా, నచ్చిందా మీకు? ఇదన్నమాట విషయం. ఏందో చెట్లు పుట్టలు రాళ్ళు చూస్తే శ్రీదేవి ఖుషి అయిపోతుంటుంది, ఎక్కడ లేని ఆనందం. నిజంగా నాకైతే అవి చూస్తేనే హ్యాపీ అండి. సో మా ఊర్లో కూడా పొలం పక్కన పెద్ద చెరువు ఉంటుంది, చెరువు మధ్యలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయి పేరు కొక్కెర్రాయి అనమాట, కొక్కెర్రాయి అంటారు దాన్ని. ఆ రాయి మునిగిపోతే చెరువు నిండిందని మాకు ఒక లెక్క అనమాట, అది విషయం. సో అట్లా ఈ రాయి కూడా మనకు బాగుంది, నాకైతే నచ్చింది. నాకే నచ్చిందా, మీకు కూడా నచ్చిందా ఒకసారి చెప్పండి నాకు. ఇది విషయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.